ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యాసో మెమోరియల్. ఈరోజు మనం ఎక్సైజ్ 5.3 అర్థమెటిక్ ప్రోగ్రెస్ నుండి 7th సమ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. 7th సమ్ వచ్చేటికి ఫైండ్ ది సమ్ ఆఫ్ ఫస్ట్ 22 టర్మ్స్ ఆఫ్ అన్ ఏపీ. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ 22 టర్మ్స్ అనేవి ఏపీలో ఉన్నాయంట. ఇన్ విచ్ డి ఈజ్ ఈక్వల్ 7 అండ్ 22 n టర్మ్ ఈజ్ 149. ఓకే, అంటే మనకి ఇక్కడ డి వాల్యూ ఇవ్వడం జరిగింది. 22 టర్మ్స్ అనేవి ఏపీలో ఉన్నాయని చెప్తున్నాడు. ఓకే, ఫస్ట్ ఏం కనుక్కోవాలి? ఏ తెలియదు మనకి, ఫస్ట్ ఏ తెలుసుకోవాలి. లెట్ ఏ 22 టర్మ్స్ అన్నాం కదా. ఏ 22 ఈజ్ ఈక్వల్ టు 149 అని చెప్తున్నాడు. ఓకే, ఇప్పుడు మనకి ఏ 22 అంటే మనకి టర్మ్ అంటే మనకు తెలుసు కదా. ఏ 22 అంటే ఏ ప్లస్ 21d. ఓకే, ఇది 22 టర్మ్ అవుతుంది. ఏ 22 టర్మ్ అంటే ఏ ప్లస్ 21d. ఓకే, ఏ ప్లస్ 21 డి వాల్యూ ఇది మనకి ఇస్తారు కదా. డి వాల్యూ డి ఈజ్ ఈక్వల్ టు 7. అక్కడ డి వాల్యూ 7 తీసుకోవాలి. ఈక్వల్ టు 149. ఏ ప్లస్ 7 1s are 7, 7 2s are 40, 147 ఈక్వల్ టు 149. ఏ ఈక్వల్ టు ఏ కావాలి కాబట్టి మిగతా టర్మ్ని ట్రాన్స్ఫర్ చేసేద్దాం. ఇట్స్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది? 147. ఏ ఈజ్ ఈక్వల్ టు 149 నుంచి 147 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 2 అనేది వస్తుంది. ఏ వాల్యూ చూడికి 2. ఓకే, ఏ వాల్యూ చూసిన కానీ మనకి ఇంకేం కావాలి? 22 టర్మ్ అనేది కావాలంటే S22 కావాలి. S22 ఫార్ములా ఏంటి మనకి? షార్ట్ కట్ ఫార్ములా n/2 ఇంటూ ఏ ప్లస్ ఎల్ అంటే లీస్ట్ టర్మ్. ఓకే, S22 ఈజ్ ఈక్వల్ టు ఎన్ అంటే మనకి ఇక్కడ 22/2. ఏ వాల్యూ 2 ప్లస్ ఎల్ అంటే లీస్ట్ టర్మ్ 149 అని మనకు తెలుసు. ఓకే, S22 ఈ 2 ఇందులో 11 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే 11 ఇంటూ 149కి 2 యాడ్ చేసేంత 151. S22 ఈక్వల్ టు 151ని 11తో ట్రాన్స్ఫర్ మల్టిప్లై చేద్దాం. 11 11 1s are 11, 11 5s are 55 అంటే 56. 11 1s are 11, 11 ప్లస్ 5 ఎంత? 16. అంటే ఎంత వచ్చింది మనకి? 1661 వచ్చింది. అంటే S22 టర్మ్ అనేది మనకి ఎంత వచ్చింది? S22 ఈజ్ ఈక్వల్ 160 అంటే 1661 వచ్చింది. ఈ విధంగా మనకి 7th సమ్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేటికి మనకి 8th సమ్ అనేది కంప్లీట్ చేసుకుందాం. ఇది 8th సమ్. ఫైండ్ ది సమ్ ఆఫ్ ఫస్ట్ 51 టర్మ్స్ ఆఫ్ అన్ ఏపీ. ఫస్ట్ 51 టర్మ్స్ అనేవి ఏపీలో ఉన్నాయంట. హూ సెకండ్ అండ్ థర్డ్ టర్మ్స్ 14 and 18 రెస్పెక్టివ్లీ. ఇప్పుడు మనకి ఏమన్నాడంటే సెకండ్ టర్మ్ అండ్ థర్డ్ టర్మ్ వచ్చేటికి 14, 18 అని చెప్తున్నాడు. ఓకే, మనకు కావాల్సింది ఇక్కడ ఏం కావాలి? ఏ తెలియాలి. అండ్ 51 టర్మ్స్ ఉన్నాడు కాబట్టి 51th టర్మ్ అనేది మనకు తెలియాలి. ఎన్ని ఉన్నాయి 51 టర్మ్స్లో ఎన్ని టర్మ్ ఎంత ఉందో తెలియాలి. ఓకే, డి కూడా తెలుసుకోవాలి మనం. ఓకే, డి కూడా తెలియదు మనకి. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్. సెకండ్ అన్నాడు కాబట్టి A2 ఎంత మనకి? A2 అనేది ఎంత? 14. అండ్ థర్డ్ టర్మ్ A3 అంటే ఎంత? 18. అంటే సెకండ్ టర్మ్ అండ్ థర్డ్ టర్మ్ అనేవి ఇచ్చాడు మనకి. ఓకేనా? ఫస్ట్ A2 అంటే మనకి A ప్లస్ D 14 ఈక్వేషన్ 1. A3 అంటే A ప్లస్ 2D ఈక్వల్ టు 18 ఈక్వేషన్ 2. From equation 1 and 2
1 and 2 నుండి చేద్దాం, అంటే సబ్ట్రాక్షన్ చేద్దాం. సబ్ట్రాక్షన్ చేస్తే మనకి టర్మ్స్ అనేవి వచ్చేస్తాయి. ఓకే, ఇంకా ఏది పెద్దది ఇది కాబట్టి దీంట్లోంచి తీసేదంట. a ప్లస్ 2d ఈక్వల్ టు 18, a ప్లస్ d ఈక్వల్ టు 14. ఇక్కడ మనకి సబ్ట్రాక్షన్ మొత్తం చేస్తున్నప్పుడు పాజిటివ్ నెగిటివ్ అయిపోద్ది, నెగిటివ్ ఉంటే పాజిటివ్ అయిపోద్ది, ఏ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా మిగిలిన మనకి 2dలోంచి ఒక d తీస్తే d, 18 నుంచి 14 తీస్తే 4. అంటే దేర్ఫోర్ d వాల్యూ ఎంత వచ్చింది మనకి 4 వచ్చింది. ఓకే, ఇప్పుడు d వచ్చేసింది మనకి ఆటోమేటిక్గా a కూడా వచ్చేస్తుంది. ఈ d అనే వాల్యూ d ఈజ్ ఈక్వల్ టు 4. వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1 and 2. మనం ఈ రెండు ఈక్వేషన్లో ఎక్కడ తీసుకున్నాం మనకి ఏ వాల్యూ వచ్చేస్తుందంటే a ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు 14, a ప్లస్ 4 ఈక్వల్ టు 14, a ఈక్వల్ టు 14 మైనస్ 4 అంటే a ఈజ్ ఈక్వల్ టు 10. ఓకే, d వాల్యూ వచ్చేసింది, ఏ వాల్యూ వచ్చేసింది. మనకు తెలియాల్సింది S51 టర్మ్ అనేది మనకు తెలియాలి. ఓకేనా, S51 అంటే SN ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. S51 అంటే n ఎంత మనకి ఇక్కడ 51/2, 2 ఇంటూ a వాల్యూ 10 ప్లస్ n వాల్యూ 51 మైనస్ 1, d వాల్యూ 4. సింపుల్గా చేసుకోండి ఈసారి. S51 ఈజ్ ఈక్వల్ టు 51 క్యాన్సిల్ అవుతుంది, దీన్ని అలా వదిలేద్దాం. 2 10s are 20. ఈ సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది మనకి ఇక్కడ 50 ఇంటూ 4. ఓకే, S51 ఈక్వల్ టు 51/2, 20 ప్లస్ 15 4s అని మల్టిప్లై చేసినట్లయితే మనకి 200 వస్తుంది. చూడండి, 4 0s are 0, 4 5s are 20. S51 ఈక్వల్ టు 51/2 ఇంటూ ఈ రెండు యాడ్ చేస్తే 220. ఓకేనా, 220. ఈ 2 అనేది ఇందులో క్యాన్సిల్ అవుతుంది కదా, 2 1s 0 అంటే 110 అంటే S51 ఈజ్ ఈక్వల్ టు 51 ఇంటూ 110. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేయాలి. ఎంత వచ్చింది మనకి S51 ఈజ్ ఈక్వల్ టు 51 ఇంటూ 110 ఇక్కడ వేసాను. ఓకే, 110ని 51తో మల్టిప్లై చేయాలి. 0 డైరెక్ట్గా 51 టైప్లో అయితే 51 0s are 0, 51 1s are 51, 51 1s are 51, 51 ప్లస్ 5 ఎంత 56 వస్తుంది, అంటే 56 వస్తుంది డైరెక్ట్ టేబుల్లో. అంటే S51 ఈజ్ ఈక్వల్ టు 5610. ఓకే, S51 టర్మ్స్ మొత్తం కలిపితే ఎంత వచ్చింది మనకి 5610 అంటే 5610 వచ్చింది. ఈ విధంగా మనకి 8th సమ్ అనేది కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ 9th సమ్. If the sum of first 7 terms of an AP is 49 and that of 17 terms is 289, find the sum of first n terms అనండి. ఫస్ట్ n terms అనేవి మనం ఫైండ్ అవుట్ చేయాలి. లాస్ట్కి మనకి ఏమంటాడంటే ఇక్కడ S7 అనేది ఇచ్చేసాడు, 7 terms అనేది అంటే S7 ఈక్వల్ టు ఎంత మనకి 49. S7 అనేది ఎంత ఇచ్చాడు మనకి 49 ఇచ్చాడు. నెక్స్ట్ S17 కూడా ఇచ్చాడు. S17 ఈక్వల్ టు ఎంత 289 ఇచ్చాడు. ఇప్పుడు n టర్మ్స్ అనేవి మనం కనుక్కోవాలి. ఫస్ట్ n ఫార్ములా, SN ఫార్ములా. SN అంటే మనకి S7 అని అంట. SN ఫార్ములా అంటే మనకి n/2 ఇంటూ
2a plus n minus 1 into d ఈక్వల్ టు 49. ఫస్ట్ సొల్యూషన్ చేద్దాం. n అంటే మనకి 7/2, ఏ వాల్యూ తెలీదు, d వాల్యూ కూడా తెలియదు. అంటే 2a ప్లస్ n అంటే మనకి 7 minus 1 ఇంటూ d ఈక్వల్ టు 49. ఇప్పుడు 7/2 ఇంటూ 2a ప్లస్ ఇది తీసేస్తే అంత మనకి 6 వస్తుంది. 6 ఇంటూ d 60 ఈక్వల్ టు 49. ఇది ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లయితే 2a ప్లస్ 6d ఈక్వల్ టు 7/2ని ఇక్కడ మల్టిప్లై చేసిన ఈక్వల్ టు డివిజన్లోకి వెళ్తుంది. డివిజన్లో అయితే మనకి మళ్ళీ ఇంటిలో కన్వర్ట్ చేసుకున్నప్పుడు టర్మ్స్ అనేవి మారిపోతాయి. అంటే 2/7 అనేది అవుతుంది దీని వాల్యూ. ఓకే, ఇంటూ 49 అనేది అలా ఉంటుంది. ఈ 7 ఇందో 7 7s are 49. 2a plus 60 is equal to 2 7s are 14. బోత్ సైడ్ 2 కామన్ తీసుకుంటే కామన్ది 2 ఆర్ బోత్ సైడ్ కామన్ది 2 ఆర్ బోత్ సైడ్ రెండు వైపులా కూడా కామన్ తీద్దాం. అంటే 2 కామన్ తీసుకుంటే a ప్లస్ 3d, 2a ఇంటూ 2a ప్లస్ 2 ఇంటూ 3 60 సరిపోయింది కదా. ఇక్కడ 2 కామన్ తీసుకుంటే 14 నుంచి 7 ఉంటుంది. 2 7s are 14. అదే కామన్ తీయడం అంటే. ఓకే, 2 క్యాన్సిల్ అయిపోయింది. మనకి ఇంకేం మిగిలింది? a ప్లస్ 3d ఈజ్ ఈక్వల్ టు 7. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఇప్పుడు దీన్ని కూడా సొల్యూషన్ చేద్దాం. ఇదేంటి మనకి SCN ఫార్ములా సేమ్ ప్రాసెస్. n/2 ఇంటూ 2a ప్లస్ n minus 1 ఇంటూ d ఈక్వల్ టు 89. ఇక్కడ 17/2 2a ప్లస్ 17 minus 1 ఇంటూ d ఈక్వల్ టు 289. a ప్లస్ 670 నుంచి 1 సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది? 16 అంటే ఇంటూ d 16d 289. 2a ప్లస్ 16d ఈక్వల్ టు ఇది ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే సేమ్ మళ్ళీ 2/17. 17 టేబుల్లో మనకి 17 1s are 17 తీస్తే ఇంకెంత వస్తుంది మనకి? 10 తీసేస్తే 17 తీస్తే 3 38. 7 7 38 సరిపోయింది కదా. 17 7s are మనకి 289. ఓకే, 2a ప్లస్ 60d 17 2 7s are 14. 1 ఉంది, 2 1s are 2, 2 plus 1 3 34. 34 వచ్చింది. ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్ చేయాలి. మళ్ళీ 34 ఇందులో ఏం కామన్ తీసుకొచ్చి మళ్ళీ సేమ్ 2 కామన్ తీసుకుంటే బోత్ సైడ్ కామన్ది 2 కామన్ తీసుకుంటే a ప్లస్ 2 8 the 16. 2 కామన్ తీసుకుంటే 2 1s 2 7s 2 క్యాన్సిల్ అయిపోయింది. a ప్లస్ 8d ఈజ్ ఈక్వల్ టు 17. దీని ఈక్వేషన్ 2. ఓకే, ఫ్రమ్ ఈక్వేషన్ ఇప్పుడు ఈక్వేషన్ 1 నుండి ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 ఈ రెండు వాటిని మనం ఏం చేద్దాం? సబ్ట్రాక్షన్ మెథడ్ అనేది చేద్దాం. ఈక్వేషన్ 2 పెద్దగా దీని ముందు వేసుకుందాం. a ప్లస్ 8d ఈక్వల్ టు 17. ఈక్వేషన్ 1 ఏముంది? a ప్లస్ 3d ఈక్వల్ టు 7. సబ్ట్రాక్షన్ చేస్తే సింబల్స్ మారిపోతాయి. ఏ క్యాన్సిల్ అయిపోయింది. 8dలోంచి 3d తీస్తే 5d ఈక్వల్ టు 10. d ఈజ్ ఈక్వల్ టు 10/5. ఇది ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది. దేర్ఫోర్ d ఈజ్ ఈక్వల్ టు 2. d వాల్యూ ఎంత వచ్చింది? మనకి 2 వచ్చింది. d వస్తే మనకు ఆటోమేటిక్గా ఏం తెలియాలి? ఇప్పుడు
ఏ కూడా తెలుస్తుంది. ఏ వచ్చిన తర్వాత మనకి ఎస్ఎన్ అనే టర్మ్స్ తెలియాలి. ఓకే, ఏ ఈ ఈక్వేషన్ డి అనేది ఈ ఈక్వేషన్ కానీ ఈ ఈక్వేషన్ కానీ తీసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఏ అనేది వచ్చేస్తుంది. ఏ ప్లస్ 3d ఈజ్ ఈక్వల్ టు 7. ఏ ప్లస్ 3 ఇంటూ డి అంటే 2 ఈక్వల్ టు 7. ఓకే, ఏ ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 7. ఓకే, ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 7 మైనస్ 1 6 తీస్తుంటే 1 వచ్చింది. అంటే దేర్ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత 1 వచ్చింది. ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి 1 వచ్చింది. అండ్ డి వాల్యూ ఎంత వచ్చింది మనకి 2 వచ్చింది. ఏ వాల్యూ అండ్ డి వాల్యూ కూడా కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఎస్ఎన్ టర్మ్స్ అనేవి కావాలి. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. ఓకే, ఎస్ఎన్ n/2 2 ఇంటూ 1 n-1 ఇంటూ డి అంటే 2. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 టు 2 ప్లస్ 2n మైనస్ 2 మల్టిప్లై చేస్తే 2 క్యాన్సిల్ అయిపోయింది. ఒక 2లోంచి 2 తీస్తే 0. అంటే ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ మనకి 2n అనేది మిగిలింది. ఇది ఇందులో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. దేర్ఫోర్ ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ ఇక్కడ ఒక n ఉంది కదా, ఇంకొక n ఉంది. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n స్క్వేర్. ఓకే, n ఇంటూ n స్క్వేర్ అంటే ఎస్ఎన్ టర్మ్స్ అనేవి మనకి ఏంటంటే n స్క్వేర్లో ఉన్నాయంట. అంతే కదా, మరి n టర్మ్స్ అంటే n స్క్వేర్లో ఉంటాయి, డబుల్ ఉంటాయి. ఓకే, nలో n టర్మ్స్ అంటే ఇంకొక n ఉన్నట్టు, అంటే n స్క్వేర్. ఈ విధంగా మనకి ఈజీగా తెలుస్తుంది. ఈ విధంగా మీరు ఒకసారి సమ్ చూసుకోండి. ఇక్కడితో మనకి 9th సమ్ అనేది కంప్లీట్ అయిపోయింది. మిగతా సమ్స్ అన్ని నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, నా క్లాస్ కనుక మీకు అర్థమైనట్లయితే తప్పనిసరిగా నా క్లాస్ని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే నా వీడియోస్ని మిగతా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, నా క్లాస్ కనుక మీకు అర్థమైనట్లయితే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.